మహాభారత కాలంలో ఎలాంటి ఆయుధాలు లేకుండానే జరిగిన 5 యుద్ధాల గురించి మీకు తెలుసా? జ్ఞాన యుద్ధం. మహాభారతంలోని ముఖ్యమైన పాత్రలలో విదురుడు ఒకరు. విదురుడు తన జీవితాంతం నీతిగానే బతికాడు. విదురుడు కత్తులు చేసే గాయాల కంటే మాటలు చేసే గాయాలు ఎక్కువని నమ్మినవాడు. అందుకే ఆయన ఎప్పుడు తన వాక్చాతుర్యంతో, వివేకంతో యుద్ధాలు చేసేవాడు. విదురుడు అందించిన ప్రతి సలహా కురువంశం పతనమవ్వకుండా ఆపడానికి చేసిన ఒక సైద్ధాంతిక యుద్ధం, సహన యుద్ధం. మహాభారతం మొత్తంలో హస్తినాపురి రాజసభ ప్రాంగణంలో జరిగిన పాచికల ఆట చాలా ముఖ్యమైన ఘట్టం. ఈ పాచికల ఆటలోని కౌరవులు గెలుస్తారు, పాండవులు ఓడిపోయి వనవాసానికి వెళ్తారు. ధర్మరాజు మోసం జరుగుతున్న, అవమానాలు పెనుభూతంలా వెంటాడినా, అడుగడుగున నష్టం అతడిని కుంగదీసిన పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు ఆగ్రహంతో ఊగిపోలేదు, బలవంతంగా ప్రతీకారం తీర్చుకోలేదు. ప్రతి అవమానాన్ని ఒక లోతైన నిశ్శబ్దంతో స్వీకరించాడు. అతని మౌనమే ఒక యుద్ధమైంది. అది స్వీయ నియంత్రణకు ప్రతిరూపం. నిజమైన యోధుడు ముందుగా తనలోని బలహీనతలను, తొందరపాటుని జయించాలనే విషయాన్ని ఈ నిశ్శబ్ద పోరాటం మనకు తెలియజేస్తుంది. మూడోది నిశ్శబ్ద యుద్ధం. కురుక్షేత్ర యుద్ధం ముంగిట నిలిచిన వేళ శ్రీకృష్ణుడు దుర్యోధనుడికి ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చాడు. ఒకవైపు మహాసైన్యం అంటే నారాయణి సేన, మరోవైపు కేవలం కృష్ణుడు మాత్రమే ఒంటరిగా, నిరాయుధిగా, ఎలాంటి కదలిక లేని సాక్షిలా నిలబడ్డాడు. అయితే అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన దుర్యోధనుడు సంఖ్యాబలం, ఖండబలంపై గూడి నమ్మకంతో మహాసైన్యాన్ని ఎంచుకున్నాడు. కానీ అర్జునుడు వివేకంతో కృష్ణుడిని ఎంచుకున్నాడు. నిశ్శబ్ద ఎంపిక కేవలం ఒక నిర్ణయం, కేవలం ఎంపిక మాత్రమే కాదు, అది శక్తిపై ధర్మం సాధించే విజయానికి నాంది. ధర్మం నిజమైన బలం గుంపులో కాదు, నిస్వార్థమైన సత్యంలో ఉంటుందని ఇది మనకు తెలియజేస్తుంది. వినయ యుద్ధం. మహాభారతంలోని ముఖ్యమైన పాత్రలలో భీష్ముడు ఒకరు. సింహాసనం పదిలంగా ఉండాలని, రాజ్యం కలకాలం నిలవాలని, జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు. భీష్ముడి ప్రతిజ్ఞ కేవలం మాటలు కాదు, అది తనలోని కోరికలను, ఆశలకు వ్యతిరేకంగా ఆయన చేసిన నిరంతర యుద్ధం. ఇక్కడ ఆయన వాడిన ఆయుధం నిగ్రహం మాత్రమే. నిజమైన యోధులు యుద్ధరంగంలోనే పోరాడరని, కొన్నిసార్లు తమ అంతరంగంలోనూ యుద్ధం చేస్తారని భీష్ముడి పాత్ర తెలియజేస్తుంది. ధర్మయుద్ధం. పాచికల ఆటలో పాండవులు తమ భార్య ద్రౌపదిని పణంగా పెట్టి ఓడిపోతారు. దీంతో ఆమెను జుట్టు పట్టుకొని సభకు ఈడ్చుకొచ్చి కౌరవులు రాక్షసానందం పొందుతారు. అవమానంతో రగిలిన ఆమెలోని న్యాయకాంక్షే చివరికి కురుక్షేత్రంలో ధర్మం కోసం జరిగే మహా సంగ్రామానికి అగ్గి రాజేసింది. ద్రౌపది లేవనెత్తిన ఒక్కో ప్రశ్న ఒక్కో నిప్పురవ్వలా మారి కురువంశాన్నే దహించేసే మహజ్వాలగా మారింది. ఆమె నిశ్శబ్దంగా చేసిన ఆ ధర్మ పోరాటం చరిత్రలో నిలిచిపోయింది. కృష్ణం వందే జగద్గురు.